Yes sir, బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో రాములు నాయక్ రాజీనామాతో బీఆర్ఎస్ పార్టీలో అలజడి నెలకొంది. వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు రాములు నాయక్. పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కేసీఆర్ కు పంపారు రాములు నాయక్. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. రైట్, బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో రాములు నాయక్ రాజీనామాతో బీఆర్ఎస్ పార్టీలో అలజడి నెలకొంది. వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు రాములు నాయక్. పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కేసీఆర్ కు పంపారు రాములు నాయక్. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, బీఆర్ఎస్ కి రాములు నాయక్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం అయింది అని అనుకోవచ్చా? దీని గురించి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ అయితే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నట్లయితే ఈ రోజు లేఖను కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి తన రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఇప్పటికే అతను అటు కేసీఆర్ కూడా ఒక లేఖ కూడా రాసిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఇక రాజీనామా పత్రాన్ని అటు కేసీఆర్ కు లావిడ రాములు నాయక్ అయితే పంపించారు. ఇక పార్టీలో చేరేందుకు అతను ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే మార్గం కూడా సుగమైనట్లే మనకి సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించి ఏదైతే గతంలో 2018 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైరా ఎస్టీ రిజర్వ్ జరిగింది. అయితే ఆ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తాను గెలిచానని చెప్పేసి ఇప్పటికే అటు మదన్ లాల్ పై కూడా తను విజయం సాధించని చెప్పేసి అయితే రాములు నాయక్ ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా నేను పార్టీలో చేరితే నాకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా మళ్ళీ 2000 ఇప్పుడు గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకే ఇవ్వడం, అటు సిట్టింగ్ స్థానాన్ని తనకే ఇచ్చారని చెప్పేసి తానైతే కొంత నిరాశక్తం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2003 నవంబర్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లాలో అటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికి సీట్లు ఇచ్చి నాకు మాత్రం ఇవ్వలేనని చెప్పేసి తాను ఓడిపోయిన వ్యక్తికి సీట్ ఇచ్చారని చెప్పేసి అధిష్టానం మీద కొంత నిరసక్తిని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అతను నియోజకవర్గ బాధ్యతలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే అక్కడ ఉన్న బాధ్యతలను కూడా అటు మదన్ లాల్ కి ఇవ్వడంతో అయితే తాను కొంత మనస్తాపానికి గురయ్యానని చెప్పేసి అయితే ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకే తాను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, కనీసం నాకు ప్రాధాన్యత లేని పార్టీలో నేను ఉండటం ఎందుకని చెప్పేసి తాను ఈ ప్రకటన అయితే చేశారు. వెంటనే అటు తన రాజీనామా లేఖను కేసీఆర్ కూడా ప్రకటించడం జరిగింది. దీనికి అంటే వెంటనే తన అనుచర గణంతో మాత్రం భారీ మొత్తంలో అటు కాంగ్రెస్ లో కానీ అటు బీజేపీ పార్టీలో కానీ చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి అంటే 18వ తారీఖు నిన్నటి నుంచి కూడా అటు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఒక్కసారిగా అటు రాజీనామా చేయడం మాత్రం అటు బీఆర్ఎస్ పెద్ద పెట్టు లాంటి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని అటు నామా నాగేశ్వరరావు కూడా కేటాయించడం జరిగింది. నామా నాగేశ్వరరావు ఇక్కడ ప్రచారంలో కొనసాగుతున్న నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా అటు కాంగ్రెస్ వైపు వెళ్లడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాములు నాయక్ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి మాత్రం తన రాజీనామా లేఖను ప్రకటించడం మాత్రం అటు బీఆర్ఎస్ వర్గాల్లో కొంత అనాసక్తి అయితే కొనసాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తాం. మళ్ళీ దాదాపుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్య నేతలంతా కూడా అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వెళ్లేందుకైతే ప్రధానంగా చూస్తున్నారు. ఎందుకంటే అటు అధికారంలో లేని పార్టీలో ఉంటే తమకు ప్రాధాన్యత ఉండదని చెప్పేసి అయితే నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా అటు కాంగ్రెస్ పార్టీ వైపు అయితే వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు అటు మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా తన రాజీనామా లేఖను ప్రకటించడం మాత్రం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంత అంటే దీనిపై చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అటు బీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ చిట్ చేశారు 10కి 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పాటు ఇప్పటికే ఆ కాంగ్రెస్ పార్టీకి అంటే వలసలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా అటు అంటే కాంగ్రెస్ గేట్లు తెరిచామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలోనే వివిధ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా అటు కాంగ్రెస్ లో పార్టీలో చేరేందుకైతే అంతా ఊళ్ళూరుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేత మాజీ ఎమ్మెల్యే మాత్రం ఇటు రాజీనామా చేయడం మాత్రం అటు బీఆర్ఎస్ పార్టీలో కొంత అలజడి పెరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.